ఏంటిదన్న అసలు గుంటూరు పల్లకాడ ఏంటిదన్న ముచ్చట? శ్రీ ఆంజనేయ స్వామి ప్రతిష్టాపన, పోచమ్మ ప్రతిష్టాపన, మహాలక్ష్మి, భూలక్ష్మి, బొడ్రాయి 3 ప్రతిష్టాపనలు జరుగుతాయి కనుక అందరూ ఆహ్వానితులు అయ్యాలి అడిగి భోజనానికి. మొత్తం ఏది ఆడ 10-15 ఇళ్ళు ఉంటాయి అంటే మొత్తం అనవకొండకు షిఫ్ట్ అయ్యి చాలా మంది. గుడ్ మార్నింగ్ బ్రోస్. కుటుంబానికి గుడ్ మార్నింగ్. ఆధ్వర్యంలో ఇలా బట్టలు పెట్టాలి. ఏమనాలే? హాయ్ రా పొట్టి. వారంలో 2 రోజులు షూట్ పెట్టుకుందాం అన్నారు. ఫస్ట్ డే అయిపోయింది మంగళవారం, ఇప్పుడు మళ్ళీ శుక్రవారంకి వచ్చింది. ఇలా చేస్తున్నాం కానీ నాకు 2 ఇడ్లీలు 2 వడలు పెట్టారు. నేను తినే కడుపు కూడా ఒక పక్క కూడా నేను కడుపు ఉన్నదే తింటా 4 ఇట్లా తింటాం మేడం. అంటే ఓ 70 వడలు 70 ఇడ్లీలు పెడతారు అనుకుంటాను. చట్నీ చట్నీ కావాలి జుర్రుతావా? చట్నీ పోసుకుంటా ఇట్లా అంటే అట్లా అట్లా పెడదామా మరి గ్రాఫిక్స్? ఒకసారి పెట్టండి ఒకసారి తిని ట్రై అని కొంపకోలేరా నువ్వు తింటావు? ఎందుకు నన్ను ఎట్లా అడుగుతావు? గణేష్ అడగాలి నువ్వు, నన్ను ఎట్లా అడుగుతావు? అదే అన్న పక్కన నువ్వు పెద్ద ప్లానే. నేనేంది చేస్తా, గణేష్ చేస్తాడు. నువ్వు అమ్మతోడే ఘోరం అయిపోతుంది పరిస్థితి. నువ్వు అట్లా మాట్లాడదు కిట్టు, అంతేనా? ఘోరం. ఆయన అన్నాడు గట్టిగానే, ఎరుగుడుక పెత్తరం మీ ఆయన నీకు ఇచ్చిండని, ఇక నువ్వు ఆడపిల్లలు ఇంటికి పోయి అట్లా మాట్లాడుడేనా అన్నట్టు మా ఇంటికి అమౌంట్ అవసరం ఉండి వచ్చిళ్ళు. వచ్చినప్పుడు అనుడితోనే నేనేంది అని మళ్ళీ అది క్షుణ్ణంగా చూసిన. అప్పటిదాకా నేను అంత డైలాగ్ నువ్వు డెప్త్ గా తీసుకోలే. ఇంత దరిద్రంగా నేను మాట్లాడుతున్నా. మా చింటుగాడు ఎట్లా తెలుసా, ఒరిజినల్ గా వాడు ఒరిజినల్ గా సీరియస్ గా మాట్లాడు. నిజమే, ఒరిజినల్ గా సీరియస్ గా మాట్లాడు. ఏందక్క అసలు పెళ్లి చూపులు నీ ఇంటికాడ పెళ్లి చూపులు పెడితివి, అప్పుడు వెళ్ళి పెడితివి. చూపులప్పుడు నీ ఇంటికాడ నువ్వే చేసినావు, బంగారం కాదు. బట్టల కాడ ఇంటికి సమ్మక్క వేసుకున్నావు ఉల్లి పెట్టించి 2 మొక్కల పైసలు అడిగి. అందుకనే నాకు అనిపించింది నేను అడగా శంకర్ బాబు రూపాయి కూడా నేను అడగాల్సి అప్పుడే చూపించు. అసలు కాదు, నువ్వు అడిగిన పైసలు రావట్లేదు. మరి ఫోన్ చేసి మా అయ్య కాళ్ళు కూడా మీరు రూపాయి పంపించలేదా? ఎట్లా పడుతుండే మీకు మా అయ్య పైసలు అన్నాక 6 తప్ప అయిపోయిందా? ఫస్ట్ వేరే అంత కన్ఫ్యూజ్ చేస్తే గట్లనే అవుతుంది. మీరు కన్ఫ్యూజ్ చేయదు, గుర్తు రావాలి. ఇప్పుడు పర్ఫెక్ట్ చెప్పి CHI సారీ STERY కెమిస్ట్రీ. ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా ఒకసారి కెమిస్ట్రీ స్పెల్లింగ్ రైట్ మస్తు 10 ఏళ్ళు అవుతుంది చదువు అయిపోయి గుర్తులేదు. ఇక ఉరమంటే ఉడతావా? కెమిస్ట్రీ అత్తలేదు కానీ వచ్చింది చెప్పిన కదా. ఒర్రుడు కాదు, మళ్ళీ ఎంపీసీలో కెమిస్ట్రీ తీసుకున్నా అంటది. నేను తీసుకున్నాను, లాగానే తీసుకున్నాను. కాదు బాబు, నేను బాబు, నేనుండగానే బాబు, నేనున్ననే బాబు. నీకు అల్లుడికి డైవర్స్ ఇచ్చైనా సరే బాబు. ఇన్ని రోజులు ఈ కెమిస్ట్రీ స్పెల్లింగ్ రాందని చేసుకున్నామా అని ఇప్పుడు అనిపిస్తుంది. అప్పుడు ఈ ఒక్క మాటతోటి ఎంఏ ఎంకామ్ బీకామ్ సిఎస్సి అన్ని చేసిన అన్నది. సరే ఆస్ట్రాలజీ స్పెల్లింగ్ నువ్వు చెప్పు. ఓకే నేను చెప్తా. నేను చదువుకున్న ప్రతి ఒక్కడు స్పెల్లింగ్ చెప్పాల్సిందే. దాని మీనింగ్ చెప్పమని నేను ఆస్ట్రాలజీ స్పెల్లింగ్ చెప్పు. ఆస్ట్రాలజీ స్పెల్లింగ్ చెప్పు. ఎందుకు చెప్పాలి? నీ చదువు వచ్చినావు, నన్ను చదువు. అయ్యా నేను చదువుకున్నాను అయితే కాదు, మా బల్లె సార్ అడుగుతానే చెప్పాలి. ఇప్పుడు నువ్వు అడిగితే చెప్తావా? నేను చదువుకున్నాను అయితే, నేనేదో సాఫ్ట్వేర్ కంపెనీలో ఎత్తున్నావు ఏదో ఎత్తును కనుక వ్యవసాయం చేసుకుంటున్నా. మీరు చెప్పుర్రి, నేనైతే వ్యవసాయదారునే కదా. ఇలా కానీ నేను చేసుకున్నా కదా చదువుకొని, చదువురాని ముద్దును చేసుకున్నా. ఎద్దుగు చూసినావా? చదువు వచ్చిందంటది కెమిస్ట్రీ స్పెల్లింగ్ చెప్పమని చెప్పి చెప్పిన అదే నిజం. మళ్ళీ అబద్ధం అంటారు, అదే నిజం. నేను పాట వినాలి, నన్ను డిస్టర్బ్ చేయకు. ఇది ఒక్కటి చెప్పు. నేను చెప్పా సైకాలజీ. నువ్వు నాకు చదువు రాదన్నావు, నన్ను ప్రూఫ్ చేద్దామని చెప్తున్నావు. నేను నీకు దొరకస్తాను. అయిపోయింది అంతే బరాబరే. SY
సిఓ కొడతారు ఎల్ఓ ఫస్ట్ 4 చెప్పు అన్న తప్పే కాదు నువ్వు ఫస్ట్ ఇస్తాను నువ్వు ఫస్ట్ లెటరే పోయింది నీది. సిఓ కదా చెప్పు చెప్పు ఫస్ట్ లెటరే పోయింది. సైకో. సైకాలజీ ఎస్సివై అయిపోయింది. అమ్మతో నేను ఎందుకు ఇట్లా కన్ఫ్యూజ్ అవుతుంది టియు ఇప్పుడు గూగుల్ సెర్చ్ చేస్తావా, వాట్సాప్ లో సెర్చ్ చేస్తావా? 2 రకాలు చెప్పు నువ్వు. తీసే అన్ని ఎందుకు ఇవేగి జోక్ జోక్ ఫస్ట్ 4 లెటర్లు చెప్పు నాకు. కరెంట్ పోతే అత్తే ఒక్కోసారి అట్లనే అయితే ఇచ్చేట్టు పోయినట్టున్నది. సాయంత్రం నేను తీసుకుపోయి చూపెడతా కానీ మౌనిక చెప్పండి. ఇంతసేపు డ్రెస్ మీద ఉంటాయి కదా, అప్పుడు సారీ ఎప్పుడు చేంజ్ చేసుకున్నావు? 3 months అట చీర మీద ఉండాలట కంపల్సరీ. ఓ మై గాడ్, ఏంది ఇది? అంటే ఏమన్నా మొక్క? మొక్కు కాదు, ఆ. ఏమంటారా ఏమో స్వాగతాన్ని అన్నాడు. ఏమని? స్వాగతాన్ని కాదు ప్రశాంత్ అని అన్నాడు. ఏమన్నాడు? నాకు పెట్టావు ప్రశాంత్ ప్రశాంత్ అన్న బిజీగా ఉన్నాడు, సీన్ డిస్కషన్ చేస్తాను. అసలే 3 months కదా అన్నాడు. దెబ్బకు పోయి చీర కట్టుకొచ్చుకో. ఓ మై గాడ్, 3 నెలలు అప్పుడే దేవుని దగ్గరికి పోయొచ్చమో లేదు, అప్పుడే 3 months. కాదు ఊరికే మాకెందుకు పెడతావు? నీ ఎగ్జైట్మెంట్ లేదు చెప్పు. ఆగు నీ ముఖం ఏమంటారు ముఖ చిత్రం. ఆగు నీ ముఖ చిత్రాన్ని నా వాయిస్ పడుతుంది కదా, నీ ముఖ చిత్రం కావాలి. తీస్తా నేను కూడా. త్రీ మంత్సా? ఇంకా 2 months అయితే శ్రీమంతం. అంతేనా? లడ్డు పట్టుకురావాలి. లడ్డు తెద్దాం, అదేమున్నది. లడ్డు కావాలా నాయన అన్నాడు. 2 రూపాయలకి 2. ఓకే అయిపోయింది. 3 రూపాయలకి 3 లడ్డులు. 2 రూపాయలకి 2 లడ్డులు. సామాన్ తెచ్చినా మరి ఇంట్రెస్ట్ బయట పడి చేద్దామారా అని అంటే ఇది లంచ్ టైము. మౌనిక వంచేస్తున్నావు అన్నం భూ పెడతలేరా? గిన్నెలు వచ్చానా? గిన్నెలు మీరు స్పెషల్ గెస్ట్లు కదా, స్పెషల్ కదా డిజైన్ చేయించుకొని తీసుకొస్తాను. ఏ గోల్డ్ నీ బాధ ఏంది రజని? బంగారు గిన్నెలు కావాలట. ఇంత గిన్నెలు వద్దా? 2 గిన్నెలు మట్టి చిప్ప కావాలి. చూడు ఎట్లా అంటాడు. మట్టి చిప్ప కావాలి. తెస్తావా? మీద కొట్టుకుంటావా మట్టి చిప్ప? నేను ఎత్తుగా కొడతా. ఇలా అల్లం దేవుడు బందీ రాదు కదా, మంది తినుకుంటుంటారు. not is palkur pap, is my palkur pap, It's my rice. Telbium rice. This one is tokku. not toku, tomat pachad. Tama tokku antaru. Poach Mummy festival. This is wankai curry. Wankai కూర. बोलिए भाई. This one is రంజని కొండలు, కొండాల కొండలు, రంజని మండాల, నాట్ మాండ్లు. చెప్పు రజని. రంజని కొండలు. ఇదేం కూర? వదినా ఇదేం కూర? ఇవి 2 పచ్చళ్ళు. ఈ తినేటప్పుడు కాదు రజని, నీకు కొంచెం కూడా తినేటప్పుడు వాసనలు అని చూడొద్దు తెలుసా? పోయి ప్రశాంత్ పక్కకే కూర్చున్నావు మళ్ళా. ఆస్వాదించాలి. ప్రశాంత్ పక్క కూర్చుంటే చాలా జాగ్రత్తగా కూర్చుని ఎట్లున్నా సప్పుడేక తినాలి. ప్రశాంత్ పక్క కూర్చుంటే ఏమంటావు? పసి నువ్వు అటానంగా ఇటానంగా అది చేసినావు అనుకో, ఆ పల్లె అందుకుని అట్నే కొడతారు ప్రశాంత్. అందరూ అది ఇప్పుడు ఏమన్నా అందరూ అది ఈ కూర ఇట్లున్నది, ఆ కూర అట్లున్నదని. ఆ ఊపుతాడు వెళ్తలేదా? అదే పప్పు చారు.
వావ్ మై ఫేవరెట్ కర్రీ ఏది పప్పు బెండకాయ కర్రీ బెండకాయ కర్రీ అన్నారండి, అది బెండకాయ చారు అంటారు, లేకపోతే బెండకాయ పులుసు అని అంటారు. కొంచెమే వేసి బంద్ చేసి ఏ కొద్దిగా తినబుద్ధి కాదు కానీ నిజంగా చల్ల చలి పెడుతుంది. నీకేం తెలుసు? ఏమనుకుంటున్నా ఇప్పుడే ఎండలకి వెళ్ళి వచ్చినాం కదా. ఇట్లకెళ్ళి ఒకటి మొన్నట్లేక అట్లా కూర్చుంటాడు ఇట్లా ఒక ఫ్రేమ్ ఇటు పెట్టుకో, ఒక ఫ్రేమ్ ఇటు పెట్టుకో. ఇట్లా పెట్టాలి, ఇట్లా కొంచెం వెనుక కొంచెం వెనుక అటు అటు. మనది ఏమనగా నేను నా మనవి ఏమనగా నేను నాకు పొద్దు అడిగేళ్ళు ఒక్క సీన్ కూడా పెట్టలే. పొద్దుగల తయారయ్యి చీర కట్టుకొని రాపో 3 నెలలు అన్నారు. పుస్తకాల చీర కట్టుకొని వచ్చా. ఇంతవరకు ఒక్క సీన్ ఎందుకే మనం ముందడి కూడా తీసుకురాలి. ఇంతవరకు 3 నెలలు ఓకే, బట్ సీన్ ముందడికి ఒక్కసారి కెమెరా ముందడికి అలా తీసుకురావాలి. పొద్దుగల వచ్చా నేను. ఎక్కడిది మందంతా షూటింగ్ జరుగుతుందని చూడడానికి వచ్చిన ప్రేక్షకులు ఎలా ఉన్నారండి మీరు చెప్పండి. ఇప్పుడు చెప్పండి. తమ్ముడు ఏది అవసరం లేదా? అయ్యో ఇప్పుడు మీరు అంతా కామెడీ ఆడడానికి పోతారా? ఎత్తి కదిలించాను అనుకో. నువ్వు తలకే పడతా ఆయన పడతాడట మంచాల మంచిగా పట్టుకోవాలి. నేను పడతాను కానీ నువ్వు కదలకు. ఒక కోతి పిల్లకి ఇంకో కోతి పిల్ల. నవ్వు 3 months నిన్న అత్త కేరింగ్ స్టార్టింగ్. నవ్వు 3 months దెన్ అత్త కేరింగ్ స్టార్టింగ్. యూ డోంట్ లుక్ ఐ లుక్ లుక్కుడే కదా, లుక్కుడే. దట్ పిచ్చి పోరగాళ్ళు, ఊదా పిచ్చి పొరగాలు. దట్ రజనీ గారు, దట్ స్వాగత్ అన్న గారు, దట్ గణేష్ గారు. గణేష్ యువర్ హస్బెండేనా? నో జస్ట్ ఎస్ గుద్దుడు అత్త ఈజ్ గుద్దుడింగ్ నవ్వు. దెన్ గణేష్ అంటే కాండేను కానీ నువ్వు వత్తలేదు కదా నల్లి. అయ్యో వత్తినవా, చూసినావా? కడుపుతోటి నన్ను కూడా చూడకుండా కొడుతుంది. పక్కకు రాయందుకుని ఒకటి జరగరా తలకే మీద పిడాత పానం పోతుంది. కిట్టు కూడా పానం మీకాలన్నాయి. సపరేట్కి వెళ్ళగొట్ట రాదు రీ. దట్స్ కాల్డ్ కోడలి. ఏమంటావు కిట్టు? ఇంత అన్నోన్యమైన అత్త కోడలు ఈయనే చూస్తాను, ఏడ చూడలే నేను. అట్లుంటే నేర్చుకోండి. ఆఫ్టర్ సీన్ కొట్టుకుంటా బిఫోర్ సీన్. గణేష్ అప్పుడు మానిక సాగదేవా ఏదో సమస్య చెప్తా కట్టింటా కానీ అని అన్నాడు. నీ బాధ నీకు. ప్రపంచం మీద అంబానికి కూడా అన్ని ఫోన్లు రావు కావచ్చే. అగో నువ్వు బెడ్రూమ్ లో సీనే పొట్టిదానా? మోనికా ఏం చేస్తాను? అటు చూసి ఏం చేస్తాను అనకారే. ఇక్కడనే ఈడే చూడకముందే ఆడికి వచ్చిన కన్నా మౌనిక అని ఇక్కడ ముచ్చట చెప్పు. ఎందుకంటే నచ్చుతాడు అని చెప్తున్నా. గిట్ల నేముతో సారు నో మోర్ జోక్ సీరియస్. ఓకే కొద్దిగా సెట్టింగ్ ఉన్నాయి.
యాక్చువల్లీ చెప్తాడా ఇజ్జత్ మనం పోతుంది ఈ వరకే బయట మొత్తం పేరు వెళ్తాంది నువ్వు బయట కూడా గిట్నే రాని అట్లా సినిమా అయినా కానీ నాకు చెప్పు. మా డాడీకి ఒక బిక్ని వేసి అది ఒకటి టీషర్ట్ వేసి పక్క పంట ఒక ముమ్మద్ ఖాన్ లాంటి అమ్మాయిని తీసుకొచ్చి సాంగ్ వేయమంటే హైలైట్ చేస్తాడు. బ్రహ్మానందం చేసినాడు చెప్తాడు ఎట్లా చెప్తాడు? వదినకు మంచి పక్కపండి పిన్నమ్ముండి ఆ హిప్ చూసిరా నెక్స్ట్ నేను అన్నయ్య లోపే నువ్వు అన్నావు. అంటే నీకు అర్థం కాలేదురా ఫస్ట్ మనందరికంటే కిట్టు గారి కళ్ళే ముందట పోతాయి అది ఎక్స్ప్రెస్ లో పోతాయి మరి ఆర్డినరీ అయితే ఆయన ఎక్స్ప్రెస్ ఇప్పుడు ఇంకోటి పడతా ఇంకొక సీన్ పడతా నేను చెప్పేది నేను కాల్ చేతులు పడుకోని సరే షాయ్ పట్టుకొస్తుంది అంతే ఏం లేదు సర్వీస్ మాడుకోవద్దా నీకు అర్థం నీకు సరిపోతుంది వీళ్ళకి బాయ్కట్ పట్టుకొని పోతుంది షాయ్ ఏ లేదు అలా అచ్చుతారు కాలు చేతి కడుక్కొని అట్టాడు కూర్చునే వాళ్ళు వచ్చేది తీసుకున్నావా మరి అదే కిరణ్ ఇప్పుడు నువ్వు గడ్డి మోపు అంటే బర్రెని ఎక్కడ తేవాలి? ఏంది ఎత్తుకొచ్చి మౌనికాయ పెడతారు ఆ గడ్డి? ఎందుకు 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 అట్లా ఎట్లా ఎగురుతాను? ఇలా బాబు సాకిరి చేసిండట నీళ్లు పెట్టిండట వెన్నీళ్ళు పెట్టిండట తాగడానికి ఇచ్చిండట అన్నం గిన్నె తీసిండట పార్టీ ఎందుకు ఇస్తాను రా? కన్ఫర్మ్ అయింది కదా పార్టీ ఉంటాయి కదా సాంప్రదాయాలు కొన్ని ఏంటి అది కన్ఫర్మ్ అయ్యింది ఏంటి? కొడుకో బిడ్డ పుడతాడని చెప్పాను కొడుకో బిడ్డ అట పుట్ట పోతాడట అది అది చల్ల అనుకుంటానవా కుడిదిలో నీళ్ళు ఆ కుడిదిలోకి వెళ్ళి స్పాట దొరకలే మరి చల్ల పెరిగి ఏం లేదంట. హౌస్ లో నీళ్లు ఆ గ్లాసులో పోసి పెట్టినాను అలా సల్ల పోసుకొని వచ్చినావా వాస్తవానికి అవి కుడిది నీళ్ళు అట్లా ముంచుకొని వచ్చిన